కామము, క్రోధము, మోహము, మదము, మాయ, మాత్సర్యము, నింద, అవివేకము, అహంకారము, చపలత, లోలుపత, ద్రోహము, ప్రమాదము, దుర్జన సహవాసము, సోమరితనము, పరిగ్రహము, అసత్యము, అత్యధిక ఆహారము, వ్యభిచారము, చోరత్వము మొదలగు దోషములను త్యజించి ఎవడు తన ఇంట్లో సదాచారముగా నుండునో వాడే ఈ జగత్తులో ఈ ప్రదేశములలో మహాపూజ్యుడు, మానవ శ్రేష్ఠుడు, మహాత్ముడే. ఎవడు దానము చేయడో వాడే దరిద్రుడు, రోగి, మూర్ఖుడు, ఇతరులకు దాసుడై దుఃఖములనే అనుభవించగలడు. ఎవడు ధనవంతుడై కూడా దానము చేయడో, ఎవడు దరిద్రుడై కూడా కష్టములను సహించక భయపడి పారిపోవునో వీరిద్దరూ లోకనాశకులే సుమా. గోవు, బ్రాహ్మణుడు, వేదము, పతివ్రత, సత్యవాది, లోభహీనుడు, దానశీలుడు ఈ ఏడుగురి వల్లనే ఈ భూమండలము నిలిచియున్నది.